ఎన్ని రకాల కూరలు చేసినా మా ఇంట్లో మాత్రం రోటి పచ్చడే రారాజండి. ఇప్పుడే ఫ్రెష్‌గా కోసిన కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటోలు కలిపి పచ్చడి చేసుకుంటే చాలా బావుంటుంది. అందులోనూ ఇలా నాటు టమాటోలు వేసుకొని పచ్చడి చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. ముందుగా కొత్తిమీరని నీటిలో వేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడ్డగిల్లే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో శనగపప్పు, మినపప్పు, పల్లీలు ఒక్కొక్క స్పూను వేసుకొని చిన్న మంట మీద ఇలా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పప్పులు మాడిపోతే పచ్చడి రుచి మారిపోతుందని గమనించాలండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసుకొని, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, టమోటోలు, మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, మూత పెట్టి టమోటోలన్నీ మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. 5 నిమిషాలకి టమోటోలు, కొత్తిమీర ఇలా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా దంచుకొని, మగ్గించి పెట్టుకున్న కొత్తిమీర, టమోటా, పచ్చిమిరపకాయలు మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. నేను చిన్నది పచ్చి అల్లం ముక్క వేస్తున్నానండి. అస్సలు స్కిప్ చేయకుండా వేయండి. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా అంతా బాగా మెత్తగా మెదిగేలాగా మెదిపేసుకొని, చివరగా కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఒకసారి కచ్చాపచ్చా దంచేసుకుంటే సరిపోతుంది. ఈ కొత్తిమీర టమోటో పచ్చడికి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే వేడి వేడి అన్నంలో కలుపుకున్న చపాతీల్లో నంచుకొని తిన్నా చాలా బావుంటుంది. మీరు కూడా ఈ సీజన్‌లో తప్పకుండా ట్రై చేసి చూడండి.